నేను హిందీలోనే చూశాను. కొంపదీసి తెలుగులో ఒక 'ధూమ్‌ధామ్' ఉంది. అది మాత్రం చూడకండి. బట్ ఇది హిందీలో 'ధూమ్‌ధామ్'. సో, ఈ రీసెంట్ టైమ్స్‌లో చూసిన ఒక మంచి మూవీ అనే చెప్పొచ్చు. సో, మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన 'ధూమ్‌ధామ్' అని ఒక హిందీ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో ప్రతీక్ గాంధీ అండ్ యమి గౌతమ్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ టోటల్గా 1 hour 48 minutes మాత్రమే ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ప్రతీక్ గాంధీ అండ్ యమి గౌతమ్ రీసెంట్గా మ్యారేజ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ నైట్ రోజున ఒక ఇష్యూ వస్తుంది. ఇద్దరు వచ్చి చార్లీ ఎక్కడున్నాడు అని చెప్పి వేర్ ఇస్ చార్లీ అని చెప్పి అడుగుతారు. సో అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అసలు ఆ చార్లీ ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు వీళ్ళు వెంట పడుతున్నారు అన్నది మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పి మనం ఏమో అనుకోలేము. ఎందుకంటే మూవీ మొత్తం కూడా జస్ట్ 1 hour 48 minutes ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి కొంచెం స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మ్యారేజ్ సైట్స్, మ్యారేజ్ ఇవన్నీ చూపిస్తారు. బట్ దాని తర్వాత కొంచెం పికప్ అవుతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో మెయిన్గా పాజిటివ్స్ అంటే నేను డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ అని చెప్తాను. ఒకవైపు యమి గౌతమ్ కానీ తను ఏంటంటే గర్లీగా ఉన్నట్టు ఉంటుంది. అప్పటికి వాళ్ళిద్దరిది అరేంజ్ మ్యారేజ్ అనమాట. ఇద్దరి గురించి ఒకరికొకరికి తెలీదు. సో తనేమో చాలా నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది. బట్ సడన్గా తన క్యారెక్టర్ అనేది ఒక్కొక్క స్టేజ్లోనే రివీల్ అవుతూ ఉంటుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఆ క్యారెక్టర్కి. అలానే ప్రతీక్ గాంధీ అసలు సైలెంట్గా ఉంటారు, బట్ అమాయకంగా అందులో కూడా ఒక ఫన్ జనరేషన్ అవుతూ ఉంటుంది అనమాట తన క్యారెక్టర్. అది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఈ మూవీని చాలా ఎంటర్టైనింగ్గా అనిపించేలా చేసాయి అని నాకు అనిపించింది. సో నేనైతే పర్ఫార్మెన్సెసే పాజిటివ్స్ అని అనుకుంటున్నాను. ఈ మూవీ మొత్తం కూడా ఒక నైట్లోనే అయిపోతుంది అనమాట. నైట్ స్టార్ట్ అవుతుంది, ఇంకా మార్నింగ్ అయిపోతుంది. అలాగా చేజ్లోనే అయిపోతుంది. అండ్ ఎక్కువగా సస్పెన్స్గా వెళ్ళే దగ్గర సీరియస్గా ఉండే టైప్ జాన్రాలోనే మనం మూవీస్ చూసాము. బట్ ఈ మూవీ అలా కాదు. ఫుల్గా ఒక దాన్ని వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకుతున్న దగ్గర కూడా ఫుల్ ఫన్ వస్తూనే ఉంటుంది. మధ్యలోని చాలా హిలేరియస్గా అనిపిస్తుంది. సో ఆ కామెడీ ఏదైతే చూపించారో అది నాకు చాలా బాగా నచ్చింది. అలా అని కొంచెం వల్గారిటీ అలాంటివి ఏమి కూడా లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్గానే ప్రజెంట్ చేశారు. నాకు ఆ పార్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయిన ఫీలింగ్ వచ్చిన, బట్ ఇట్స్ ఓకే. అండ్ వెళ్తున్న కొద్దీ కూడా చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయి. చాలా యూనిక్గా అనిపించింది. వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారు. అండ్ ప్రతీక్ గాంధీ ఏమో ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇదంటే భయం, అదంటే భయం, ఈ ఫోబియా ఉంది, ఆ ఫోబియా ఉంది అని అనడం. అండ్ హీరోయిన్ ఏమో క్వైట్ ఆపోజిట్. ప్రతి దగ్గర తనే ఫార్వర్డ్ వెళ్ళి కొట్టడం కూడా చేసేలాంటి హీరోయిన్. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. రీసెంట్ టైమ్స్లో చూసిన ఒక మంచి మూవీ అనే చెప్పొచ్చు. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ అనే చెప్తాను. ఎందుకంటే రిలాక్స్డ్గా ఫన్ మూడ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నేనైతే ఒరిజినల్ హిందీలోనే చూశాను. కొంపదీసి తెలుగులో ఒక 'ధూమ్‌ధామ్' ఉంది. అది మాత్రం చూడకండి. బట్ ఇది హిందీలో 'ధూమ్‌ధామ్'. సో ఇది డెఫినెట్లీ మిస్ కాకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్.